Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్లో షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అంటే మ్యాట్రిసెస్ పైన, మీన్ వాల్యూ థియరమ్స్ పైన, పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన కొన్ని సమ్స్ రీసెంట్ ఎగ్జామ్ పేపర్లోటివి సాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫైండ్ వాల్యూ ఆఫ్ కే సచ్ దట్ ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 2 అన్నాడు. సో మనకు ర్యాంక్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటే, ర్యాంక్ ఆఫ్ ఏ కానీ 2 అయితే ఏమవుతుందంటే ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 కాబట్టి 3/3 స్టేజ్లో డెట్ ఏ 0 అయి ఉండాలి. డెట్ ఏ 0 అంటే మనం ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకొని డెట్ కనుక్కోవచ్చు, లేదా రో ఆపరేషన్స్ కూడా అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. నేను డైరెక్ట్ డెట్ కనుక్కునేస్తున్నాను. 1 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేసామంటే ఇలా వస్తుంది, K7 6 10 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, -2 ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేస్తే 2 7 3 10 ఫస్ట్ రో థర్డ్ కాలం +3 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం తీసేసారంటే ఫస్ట్ రో థర్డ్ కాలం 2K 3 6 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు 10K 6 7 జర్ AD - BC 10K - 42 -2 ఇంటూ 2 10 జర్ 20 - 21 +3 ఇంటూ 12 - 3K. ఇక్కడ 10K - 42 20 - 21 is -1, so +2 you will get. Multiply with 3 12 జర్ 36 9 10K - 9K + K 36 ఒక 2 38 38 - 42 అంటే -4. సో K వాల్యూ ఎంత వస్తుందంటే +4 వస్తుంది. లేదు రో ఆపరేషన్స్ చేస్తామన్నా చేయండి, అది కూడా ఈజీయే. రో ఆపరేషన్ కొంతమంది టఫ్గా ఫీల్ అవుతారు, అందుకని. సో సెకండ్ సమ్కి వచ్చామంటే, సెకండ్ సమ్లో ద ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సి వచ్చి 3 అంట. ఇప్పుడు దీంట్లో సి ప్లేస్లో 3 రాసామనుకోండి, సి ప్లేస్లో 3 రాస్తే 0 3 7. ఇఫ్ యూ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ C3, లాస్ట్ రో బికమ్స్ కంప్లీట్ 0 రో. ఇప్పుడు ఏమడుగుతున్నారు? దెన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సి ప్లేస్లో 3 పెట్టిన తర్వాత ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 1 2, ఇది 0 రో, సో ర్యాంక్ 2. ఓకేనా? నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి దీనికి ఏంటంటే, మామూలుగా ఇది ఏ అనుకుంటే మామూలుగా ఏం చేయాలంటే డెట్ ఏ - లాంబ్డా ఈక్వల్ టు 0 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. డెట్ ఏ - లాంబ్డా అంటే డయాగ్నల్లో లాంబ్డా సబ్ట్రాక్ట్ చేసి రాయాలి. ఇలా 2 - లాంబ్డా √2 2 లాంబ్డా ఈక్వల్ టు 0. ఇది AD - BC చేయాలి. సో ఇలా రాసిన తర్వాత నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ 2 + 2 డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఇక్కడ రాయాలి, ప్లస్ డెట్ ఏ. డెట్ ఏ అంటే ఇక్కడ వచ్చేది డెట్ ఏ అంటే మీకు తెలుసు 2 2 జర్ 4 √2 ఇంటూ √2 2 AD - BC 2 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? క్యాలిక్యులేటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఈ ఫార్ములా -b + r -√(b² - 4ac/2a). ఏ వాల్యూ 1, b వాల్యూ -4, c వాల్యూ 2. వీటిని యూజ్ చేశారంటే ఆన్సర్ వస్తుంది ఈజీగా. -b అంటే -(-4) √(b² - 4) 4 ఇంటూ 1 ఇంటూ 2/2a. ఇక్కడ 4, ఇక్కడ 16 వస్తుంది, 16లో 8 పోతే 8 √8 అంటే మళ్ళీ ఏం చేయొచ్చు? 4 2 జర్ రాయొచ్చు కదా, అంటే 2√2 అని రాయొచ్చు. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసామంటే 2ని కామన్ తీయచ్చు. 2 + r -√2 2 + r - √2, లేదా క్యాల్సిలో కొట్టినా కూడా
ఆన్ మోడ్ 52 మీరు టైప్ చేశారంటే ఇది క్యాల్సీ FX991 ES ప్లస్ క్యాషియో ఆ క్యాల్సీ వాడచ్చు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆబ్టైన్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఇది చాలా ఈజీగా ఈ ఈక్వేషన్ మ్యాట్రిక్స్గా రాయమంటున్నాడు. చాలా ఈజీగా రాయచ్చు. ఎలా రాయాలంటే డయాగ్నల్లో స్క్వేర్ ఎలిమెంట్ కోఎఫిషియెంట్స్ రాసి ఇక్కడ XY కోఎఫిషియెంట్ని హాఫ్ చేసి రాయాలి. ఇది XY. ఇక్కడ XZ కోఎఫిషియెంట్ని హాఫ్ చేయాలి. ఇక్కడ XY అన్నా YX అన్నా ఒకటే, ఇది YX. ఇది సెకండ్ లైన్ YZ, ఇది XZ కదా, YZ వస్తుంది. ఓకేనా. ఇది థర్డ్ లైన్ ZX వస్తుంది, థర్డ్ రో కదా, XZ ఆర్ ZX. ఇక్కడ ZY కోఎఫిషియెంట్స్ ఉన్నాయి మీకు. సో ఫస్ట్ డయాగ్నల్లో స్క్వేర్ ఎలిమెంట్స్ 3, Y స్క్వేర్ కోఎఫిషియెంట్ -2, Z స్క్వేర్ కోఎఫిషియెంట్ -1. XY కోఎఫిషియెంట్ హాఫ్ చేయండి. ఇక్కడ ఇది కూడా XYనే. అలానే ఇక్కడ XZ కోఎఫిషియెంట్ 4 హాఫ్ చేయండి. XZ YZ కోఎఫిషియెంట్ 12 హాఫ్ చేసామంటే 6. ఓకేనా. సో ఇలా ఈజీగా మనం ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూసామంటే వెరిఫై రోల్స్ థియరం can be applied to the function f of x equal to x cube in 1, 3. f of x equal to x cube అంటే this is a polynomial. పాలినామియల్ కాబట్టి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. కంటిన్యూయస్ అండ్ డెరైబుల్ అంటాం. కంటిన్యూయస్ అవుతుంది. ఆల్ పాలినామియల్స్ ఆర్ కంటిన్యూయస్ అండ్ డెరైబుల్ ఆన్ గివెన్ ఇంటర్వెల్. గివెన్ ఇంటర్వెల్లో మనకు ఫంక్షన్ కంటిన్యూయస్ డెరైబుల్ అవుతుంది. థర్డ్ కండిషన్ రూల్స్ థియరం ఏంటంటే f of 1 f of 3 ఈక్వల్. f of 1 అంటే x ప్లేస్లో 1 రాయాలి. 1 cube 1, 3 cube 9. సో f of 1 నాట్ ఈక్వల్ టు f of 3. సో వీ కెనాట్ అప్లై రూల్స్ థియరం. రూల్స్ థియరం అప్లై చేయలేము. మూడో కండిషన్ ఫెయిల్ అయింది. 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో నెక్స్ట్ అప్లైన్ టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ e పవర్ x అబౌట్ x ఈక్వల్ టు -1 అన్నాడు. x ఈక్వల్ టు -1 అంటే ఏం చేయాలంటే ఫస్ట్ f ఆఫ్ x అనుకొని f డాష్ ఆఫ్ x డెరివేటివ్స్ మీరు ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని కనుక్కోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ e పవర్ xే కాబట్టి ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయనా e పవర్ xే. x ఈక్వల్ టు -1 దగ్గర కాబట్టి f ఆఫ్ -1 x దగ్గర -1 రాయాలి. f డాష్ ఆఫ్ -1 సేమ్, f డబుల్ డాష్ ఆఫ్ -1 సేమ్. ఇప్పుడు టేలర్స్ థియరం ఏం చెప్తుందంటే f ఆఫ్ x అంటే f ఆఫ్ a ప్లస్ x మైనస్ a బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డాష్ ఆఫ్ a ప్లస్ x మైనస్ a హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డబుల్ డాష్ ఆఫ్ a ఇలా పోతూ ఉంటుంది. ఇప్పుడు f ఆఫ్ a అంటే f ఆఫ్ 1 అని. సో e పవర్ x ఈక్వల్ టు f ఆఫ్ -1 a అంటే ఏ వాల్యూ -1 అంటే f ఆఫ్ -1 ఎంత e పవర్ -1. మళ్ళీ ఇక్కడ ఏ ప్లేస్లో -1 రాయండి. x ప్లస్ 1 ఇంటూ e పవర్ -1, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ -1. సో ఆన్ e పవర్ -1 కామన్ తీసామంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఇలా వస్తుంది. 1 ప్లస్ x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫైండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ దిస్ వన్. లెట్ u అనుకుందాం. u అనుకొని పార్షియల్ డెరివేటివ్స్ కనుక్కుందాం. ఫస్ట్ డో u బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఓన్లీ ఎక్స్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x², ఎక్స్ లేదా 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. డో u బై డో y. డో y అంటే విత్ రెస్పెక్ట్ టు y. ఇక్కడ y లేదా వదిలేయండి. y ఉందా డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ y³ 3y². డిఫరెన్షియేషన్ ఆఫ్ y1. అలానే మనం డో స్క్వేర్ u బై డో x² కనుక్కోవచ్చు. అంటే దీన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x కదా, 6x. ఇక్కడ x లేదు 0. అలానే డో స్క్వేర్ u బై డో y² విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. దీన్ని అగైన్ డిఫరెన్షియేషన్ 6y బికాజ్ y² డెరివేటివ్ 2y. అలానే మీరు ఇది కూడా చేయొచ్చు. డో స్క్వేర్ u బై డో x డో y అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో u బై డో y అని.
అంటే డో యూ బై డో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ లేదు 0, ఎక్స్ ఉంది 1 మైనస్ 3a. అలానే మీరు డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ అనుకున్నా కూడా మైనస్ 3a. ఎందుకంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై అంటే 3 అనే వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఒక లాస్ట్ ప్రాబ్లం ఒక్కటి చూసేసి ఆపేద్దాం. ఇది జాకోబియన్ కనుక్కోమంటున్నాడు. సో జాకోబియన్ అంటే డో ఆఫ్ యూ కామా వి బై డో ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇది ఫార్ములా యూఎక్స్ యూవై విఎక్స్ వివై. యూఎక్స్ అంటే ఏంటంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయమని. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, ఏం మిగులుతుంది 3, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 0. యూవై అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి, లేదంటే ఇక్కడ వేస్తున్నాం చూడండి. యూఎక్స్ అంటే 3, యూవై అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1, విఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1, ఇక్కడ ఎక్స్ లేదు వదిలేయండి. వివై అంటే -2 డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 కాబట్టి వీటిని రాస్తున్నాం. 3 1 1 -2. సో రాసామంటే ఏడి మైనస్ బీసీ చేసామంటే ఇక్కడ ఏడి మైనస్ బీసీ చేసామంటే మనకు 3 × -2 -6 -1 -7 వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0. ఇది 9. ఇలా మనం ఈజీగా షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, కష్టంగా ఉండవు. ఇవి క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ మనం చేసినటువన్నీ. ఇప్పుడు అన్నీ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్సే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అది నేను వీడియో లెక్చర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.